హలో. చింత చిగురు పచ్చి రొయ్యలకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అంతే ఈక్వల్గా చింత చిగురు ఎండు రొయ్యలకి కూడా అంతే మంది ఫ్యాన్స్ ఉంటారు. ఫ్రెష్గా చింత చిగురు దొరికితే వండుకోకుండా ఎలా ఉంటాం, దానికోసం లేత చింత చిగురిని కొద్దిగా తీసుకుంటున్నాను. అలాగే ఎండు రొయ్యలను కూడా 1 కప్పు తీసుకుంటున్నాను. ఇవి ఆల్రెడీ నీట్గా బాగు చేసి పెట్టుకున్నవి. ఒకవేళ చింత చిగురులో కాడలు ఉంటే ఇలా బాగు చేసుకోండి. గట్టిగా చింత చిగురుని నలిపేస్తే బాగా నలిపిన తర్వాత కాడలు ఆటోమేటిక్గా విడిగా వచ్చేస్తాయి. సో అప్పుడు కాడల్ని సెపరేట్ చేసుకుని చిగురుని మాత్రం పెట్టుకోండి. నేను 1 కప్పు ఎండు రొయ్యలకి 1 కప్పు చింత చిగురుని తీసుకుంటున్నాను. ఎండు రొయ్యల్ని 4-5 సార్లు బాగా మంచి నీళ్ళల్లో కడుక్కోవాలి. ఏమన్నా ఇసుక ఉంటే పోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకుని అందులో సరిపడా నూనెని వేసుకుని నూనె కాగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక 8 నుంచి 9 వరకు పడతాయి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వేగనివ్వండి. చింత చిగురు కూరలో వలిచిన వెల్లుల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటాయి. సో ఒక 10 నుంచి 12 వరకు వలిచిన వెల్లుల్లిపాయలని కూడా వేసుకుని వేపుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని కూడా వేసి ఒక్క 10 నిమిషాలు వేపుకోండి. ఎండు రొయ్యలు బాగా వేగిన తర్వాత ఇందులోనే 2 కప్పుల తరిగిన ఉల్లిపాయలని వేసుకోండి. 1 కప్పు ఎండు రొయ్యలకి 1 కప్పు చింత చిగురు, 2 కప్పుల ఉల్లిపాయలు. 1 నిమిషం పాటు ఉల్లిపాయలని వేపుకున్న తర్వాత ఇందులోనే తగినంత ఉప్పు, కొద్దిగా పసుపును కూడా వేసుకుని వేపించుకుంటున్నాను. ఉల్లిపాయలు వేగడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని మగ్గనివ్వండి. ఇవి ఒక 70% వరకు వేగిన తర్వాత ఇందులోనే ఇందాక బాగు చేసి పెట్టుకున్న చింత చిగురుని కూడా వేసుకుంటున్నాను. ఒక్క 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని బాగా వేగనివ్వండి. బాగా వేగిన తర్వాత ఇందులో నేను 1/2 కప్పు నీళ్ళని వేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకోవద్దు, 1/2 కప్పు సరిపోతుంది.
ఇప్పుడు బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వండి. నీళ్ళన్నీ బాగా ఎగిరిపోయి కూర దగ్గర పడితే అంతే, చింత చిగురు ఎండు రొయ్యల కర్రీ రెడీ. టేస్ట్ అయితే క్రేజీ ఉంది. మరి ఇంకా లేట్ ఎందుకు, అదేనండి, కొంచెం లైక్ చేసి చాలా షేర్ చేసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.